చట్టాన్ని వాళ్ళు తూచా తప్పకుండా పాటించారు. అందుకే మనం బాలయేసును దేవాలయంలో కానుక సమర్పించే ఆ వాక్యం చదివితే లూకా సువార్త 2వ అధ్యాయంలో మోషే చట్ట ప్రకారం వారు అన్ని ఆచారాలు సాంప్రదాయాలు పాటించారు. మరి ఆ విధంగా తిరు కుటుంబము దేవుని చట్టానికి విధేయులయ్యారు. దేవుని చట్టాన్ని వారు నెరవేర్చారు. నిత్యము దేవాలయానికి వాళ్ళు ప్రయాణం చేశారు, ప్రార్థనలో గడిపారు, దైవ గ్రంథాన్ని పఠించారు, ధ్యానం చేశారు. అందుకే మరియ తల్లి గురించి మనం అంటాం. ఆ కొలలో వచ్చి ఎన్నో విషయాలు చెప్పారు. మరియ తల్లి అంతయు తన మనస్సున పదిలిపరుచుకుని మననం చేస్తుంది, ధ్యానం చేస్తుందని మన వాక్యంలో వింటాం. మరి యోసేపు గారు ఒక మంచి నీతిమంతుడు, దైవభక్తుడు కాబట్టే ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా పాటించాడు. నీతిమంతుడు కాబట్టి, నీతిమంతుడు, విధేయుడు, వినమ్రుడు కాబట్టి దేవుని యొక్క చట్టాన్ని తూచా తప్పకుండా పాటించాడు. ఈ విధంగా ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి మన కుటుంబాలు ఎలా ఉంటున్నాయి? మీరందరూ కూడా ఏ విధంగా దేవుని చెంతకు, దేవుని సన్నిధికి ప్రయాణం చేస్తున్నారా? దేవాలయానికి ప్రయాణం చేస్తున్నారా? దేవుని యొక్క పవిత్రమైన పండుగలను పరిశుద్ధపరుస్తున్నారా? ఆదివారం కుటుంబంగా దేవాలయానికి రాగలుగుతున్నారా? ధర్మశాస్త్రాన్ని, దేవుడు మనకిచ్చిన ఆజ్ఞలను, శ్రీసభ కట్టడలను, ఈ బైబిల్ గ్రంథం ఆధారంగా మన జీవితాలు ఉన్నాయా? మనందరం కూడా ఆత్మ పరిశీలన చేయాలి. ఎంతవరకు మనలో నీతిమంతమైన జీవితం ఉంది? మనలో ఎంతవరకు విశ్వాసం అనేది ఉంది? దేవుని ఆజ్ఞలను పాటించాలన్నటువంటి అత్యంత శుద్ధి, అంకిత భావం, సేవా గుణం ఎంతవరకు మనలో ఉంది? కాబట్టి ఈ మరియ తల్లి, యోసేపు, బాలయేసు ప్రభు ఎల్లప్పుడూ కూడా దేవుని చిత్తానికి లోబడ్డారు. దేవుని వాక్యానుసారంగా వారు జీవించారు. నిత్యము దేవునిలో వారు జీవించారు. మరి ఆ విధంగా వారు తరచుగా దేవాలయం వెళ్ళినప్పుడు ఒక చిన్న సంఘటన జరిగింది. ఏం జరిగింది? వారు పండుగకు వెళ్ళారు. అప్పటికి యేసు ప్రభు 12 ఏళ్ల వయసు గలవాడుగా ఉన్నాడు. తప్పిపోయినప్పుడు ఏం జరిగింది? మరియ తల్లి, యోసేపు ఎంతో ఆందోళన ఆవేదన చెందారు. దేవుడు మన కుటుంబాలలో లేకపోతే మన కుటుంబ పరిస్థితులు కూడా ఇలాగే ఉంటాయి. దేవుడు మన కుటుంబాలలో లేకపోతే మనం కూడా మరియ తల్లి, యోసేపు లాగా ఆందోళన, ఆవేదన, భయము, ఏడుపు, కష్టాలు ఎక్కువైపోతాయి. అర్థమవుతుందా? అందుకే మరియ తల్లి అంటుంది, నేను నీ తండ్రియు విచారముతో వెదకుచుంటిని అంటుంది మరియ తల్లి. నేను నీ తండ్రియు విచారముతో వెదకుచున్నాము. ఎందుకని? దేవుడు తప్పిపోయాడు, దేవుడు లేడు వారిద్దరి మధ్య, ఆ తల్లిదండ్రుల మధ్య దేవుడు లేడు, ఆ కుటుంబంలో దేవుడు లేడు. అందుకని విచారం ఏర్పడింది, భయం ఏర్పడింది, ఏడుపు, కష్టాలు. కాబట్టి వారు ఎంతో వేదన చెందారు. కాబట్టి మన కుటుంబాల్లో కూడా దేవుడు లేకపోతే, అనగా దేవుడు లేకపోవడం ఏంటి? మనం దేవుని వెతకాలి. దేవాలయానికి వచ్చి దేవుని వెతకాలి. ఈ దివ్య సంస్కార రూపంలో, ఆ దివ్య సంప్రసాద రూపంలో మనం దేవుని వెతకాలి. ఈ దైవ వాక్కులో మనం దేవుని వెతకాలి. కుటుంబ ప్రార్థనలో దేవుని వెతకాలి. మంచి చేయటంలో, ప్రేమ కలిగి జీవించడంలో, సమాధానంగా ఉండటంలో మనం దేవుని వెతకాలి. సేవ చేయటంలో, ఒకరికి ఒకరు పరస్పరము సేవ చేయటంలో మనం దేవుని వెతకాలి, కనుగొనాలి.
తర్వాత వారిద్దరూ వెతికి వెతికి దేవాలయానికి వచ్చి దేవుణ్ణి కనుగొన్నారు. ఎంతో ఆనందంతో మళ్ళా వారు ప్రయాణం వారి ఇంటికి వెళ్ళారు. అందుకని అక్కడ వాక్యం మనం ఉంటాం, నజరేతుకు తిరిగి వచ్చారు. నజరేతుకు తిరిగి వచ్చారు. దేవుణ్ణి కనుగొని ఆ దేవుణ్ణి తీసుకుని మళ్ళా తమ ఇంటికి తిరిగి వచ్చారని మరి మనందరం కూడా అక్కడ వాక్యంలో చెప్తున్నాం. కాబట్టి ప్రియమైన దేవుడా, దేవుడు ఎప్పుడు కూడా మీ కుటుంబాల్లో ఉండాలి. దేవుడు మిమ్మల్ని చల్లపరిచాడు. దేవుడు మిమ్మల్ని ఒక కుటుంబంగా ఏర్పరిచాడు. బిడ్డలను ఇచ్చాడు, అన్నీ కూడా ఇచ్చాడు దేవుడికి. మరి మనం దేవుడిని మర్చిపోయి దేవుని చేయి విడిచిపెట్టి దేవుని చేయి విడిచిపెట్టామనుకోండి, మనము ఇదిగో ఈ విధంగా ఆదరించాలి. ఆ తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, బాలయేసు ప్రభు మన బిడ్డలకు ఆదర్శంగా ఉండాలి. బాలయేసు ప్రభు మన బిడ్డలకు ఆదర్శంగా ఉండాలి. బాలయేసు ప్రభు దేవాలయంలో తప్పిపోయాడు. కానీ తప్పిపోయిన వాడు ఎక్కడున్నాడు? దేవాలయంలో ఉన్నాడు. వేద బోధకుల మధ్య ఉన్నాడు. దైవ గ్రంథాన్ని పఠిస్తూ ఉన్నాడు. తిరిగి ప్రశ్నలు వేస్తూ ఉన్నాడు. జ్ఞానంలో ఆయనలో ఆయన వర్ధిల్లాడు. అందరి యొక్క మన్ననను పొందుకున్నాడు. అందరి యొక్క ఆదరాభిమానాన్ని పొందుకున్నాడు. దేవుని అనుగ్రహములు ఆయనకు తోడుగా ఉన్నాయి. మరి మన బిడ్డలు ఏమవుతున్నారు? ఈరోజు మనం శరాపుకుడి వేసి జ్ఞానగ్రంథం నుండి విన్నాం. అలాగే 2వ పట్టణంలో విన్నాం, కుమారా మీ తండ్రిని గౌరవించు, మీ తల్లిని ప్రేమించు, వారికి విధేయించు, వారి మాటలు విను, వారిని బాగుగా చూసుకో. వారిని విధించడం వలన, వారిని గౌరవించడం వలన, వారి మాట వినటం వలన ఇదిగో నీ పాపములు పరిహరించబడతాయి. నీవు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. నీవు వృద్ధిలోకి వస్తావు. దేవుడిని దీవిస్తాడు. ఈ విధమైనటువంటి వాక్యాలు మనం విన్నాం. మరి మన బిడ్డలు ఎలా జీవిస్తున్నారు? నీ కుమారుడు నీ కుమార్తె ఎలా జీవిస్తున్నారు? దేవుని సన్నిధిలో వారు ఉన్నారా? దైవ వాక్కు వినేవారుగా ఉన్నారా? దేవుని భయభక్తులు కలిగి జీవించేవారు ఉన్నారా? జ్ఞానంలో ఎదుగుతున్నారా? జ్ఞానం అంటే పుస్తకాలు చదువుతారులే, మార్కులు వస్తాయి. అవునా కదరా? పుస్తకాలు చదివితే మార్కులు వస్తాయి. ఆ జ్ఞానం వేరు, వేరే దైవ జ్ఞానం, లౌకికం, ఇవన్నీ కూడా వేరు. కాబట్టి ఏ విధంగా మన బిడ్డలు ఎదుగుతున్నారు? జ్ఞానంలో, ప్రాయంలో, మంచితనములో, భయభక్తుల్లో, క్రమశిక్షణలో ఎంతమంది ఎదుగుతున్నారు? ఏ విధంగా మన బిడ్డలు జీవిస్తున్నారు? మీరు ఏ విధంగా మీ బిడ్డలను పెంచగలుగుతున్నారు? మరియ తల్లి యోసేపు బాలయేసును ఎంతో ఉన్నతంగా పెంచారు. కాబట్టి బిడ్డరా, మన బిడ్డలు తప్పిపోతున్నారు. తప్పిపోయిన మీ బిడ్డలు ఏం చేస్తున్నారు? ఎక్కడెక్కడో ఉంటున్నారు. వాళ్ళు ఎక్కడ ఉంటున్నారో వారికి తెలియదు, మీకు తెలియదు. అలా వదిలేస్తున్నారు. చివరికి ఏమవుతున్నారు? బిడ్డరా, మనం మీ బిడ్డలు బాలయేసు ప్రభులాగా దేవాలయంలో ఉండాలి. ఎందుకు దేవాలయంలో వచ్చేవాడు యేసు ప్రభు? ఇదిగో మరియ తల్లి యోసేపు తరచుగా దేవాలయానికి వెళ్ళారు. వారెల్లప్పుడూ కూడా దైవ భక్తి కలిగి ఉన్నారు. మరి యోసేపు గారు నీతిమంతుడు కాబట్టి ఎల్లప్పుడూ దైవ భక్తిలో పెరిగాడు. అందుకే దేవుని యొక్క వాక్కును వినగలిగాడు, విధించాడు, పాటించాడు. మరియ తల్లి ఎల్లప్పుడూ దైవ భక్తిలో జీవించింది, ప్రార్థనలో జీవించింది. ఆ దైవ వాక్కును ఆలకించగలిగింది. ఇదిగో నేను దేవునికి దాసురాలని తన జీవితాన్ని అర్పించుకుంది. అందుకని వీరిద్దరూ కూడా అంత దైవ భక్తి గలవాడు కాబట్టి
బాలయేసు ప్రభువుని కూడా అంత దైవ భక్తులు పంచగలిగారు. దేవుని చిత్తానికి విధేయుడైనట్లుగా జీవించినట్లుగా చేశారు. కాబట్టి మీరు కూడా మీ బిడ్డలను ఆ విధంగా పెంచగలగాలి. ఈరోజు మనం విన్న కీర్తన గ్రంథంలో 128వ కీర్తనలో ఏమని, ప్రభు పట్ల భయభక్తులు కలిగి జీవించు నరుడు ధన్యుడు. నీ కష్టార్జితాన్ని నీవు అనుభవిస్తావు. నీ లోకిట నీ భార్య ఫలించిన ద్రాక్ష తీగలు. నీవు ఆనందమును అభ్యుదయం పడుతావు. నీ కష్టార్జితాన్ని నీవు అనుభవిస్తావు. నీ లోకిట నీ భార్య ఫలించిన ద్రాక్ష తీగలు ఉంటుంది. నీ భోజనపు బల్ల చుట్టూ నీ బిడ్డలు ఒలీవ మొక్కల వలె ఎదుగుతూ ఉంటారు. పరలోకం నుండి ప్రభువు నిన్ను దీవించును. నీ బిడ్డలను నీవు కనులారా చూస్తావు. దీర్ఘాయుష్మంతుడుగా ఉంటావు అని అక్కడ వాక్యంలో మనకు తెలియజేయాలి. కాబట్టి భయభక్తులు, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడం. యోసేపు గారు, మరియ తల్లి దేవుని యందు భయభక్తులు కలిగి జీవించారు. అలాగే మీరు కూడా ఒక భర్తగా, ఒక భార్యగా, ఒక తల్లిగా, ఒక తండ్రిగా, బిడ్డలుగా మీరు ఎల్లప్పుడూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించండి. అప్పుడు మీరు ఆనందాన్ని, అభ్యుదయాన్ని పొందుతారు. కుటుంబం అనేది ఒక ఆనందమైన జీవితం. ఫ్రాన్సిస్ పోప్ గారు అంటారు, సువార్త ఆనందంలో అనేటువంటి లేఖనము ఆయన రాసినప్పుడు ఆయన చెప్పినటువంటి మాట, కుటుంబం అనేది ఒక ఆనందమైనటువంటి నిలయం. ఎందుకంటే పెళ్ళైన దగ్గర నుండి ప్రతి సందర్భంలో ఒక ఆనందం అనేది మీ మధ్య చోటు తీసుకుంటుంది. పెళ్ళైన దగ్గర పెళ్లితో మీ ఆనందం ప్రారంభమవుతుంది. తర్వాత గర్భఫలము, పిల్లలు పుట్టడం, వాళ్ళని పెంచి అన్నప్రసన్నం, మొదటి పుట్టినరోజు. నిన్న ఒక పాపకి చెవులు కుట్టించారు. ఎంత ఆనందం! మన బాలయేసు మందిరంలో ఒక పాపకి మన ప్రకాష్ మాస్టర్ మనోదానికి చెవులు కుట్టించారు. అక్కడ ఆడుకుంటూ చూడండి ఎంత చక్కగా ఉందో. చెవులు కుట్టించారు. ఆనందం, అదొక ఆనందం. కుటుంబంలో ఆనందం అనేది ఎల్లప్పుడూ ఉండాలి. ఆనందాన్ని మీరు సంపాదించుకోవాలి. ఆనందాన్ని మీరు ఆస్వాదించాలి. ఆనందాన్ని ఇచ్చేది దేవుడు. ఆనందానికి నిలయము దేవుడు. అందుకే ద్రాక్షవల్లి తీగ ఉపమానంలో ప్రభు ఏమంటాడు, నా ఆనందం మీ యందు ఉండాలని, మీ ఆనందం పరిపూర్ణం కావాలని నేను మీతో ఈ మాటలు చెప్పుచున్నాను. మీరు నా యందు ఉండండి, నేను మీ యందు ఉంటాను. మీరు అధికంగా ఫలిస్తారు, మీ ఫలము నిలిచి ఉంటుంది. ఇది ప్రభు చెప్పిన మాట. కాబట్టి ఒక కుటుంబముగా, ఒక భర్తగా, భార్యగా, తల్లిగా, తండ్రిగా, బిడ్డలుగా మీరు ఎల్లప్పుడూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినప్పుడు అది ఒక ఆనంద నిలయం అవుతుంది. అందుకే ఆ కీర్తనలో చెప్పిన మాట, నీవు ఆనందమును అభ్యుదయము అంటే గౌరవం, నీవు ఆనందాన్ని, గౌరవాన్ని, ఎంతో గొప్పతనాన్ని నీవు పొందుకుంటా. అందుకే ఏమని అంటాడు, బిడ్డలు పుట్టగానే కాదు కలిగేది ఆనందం, వారిని పెంచి పెద్ద చేయటంలో కలిగేది జనకునికి ఆనందము అని వేమనంటాడు. బిడ్డల కంట్రోల్లో లేదు ఆనందం. వారిని పెంచి పెద్ద చేసి ప్రయోజకుల్ని చేసినప్పుడు అది అప్పుడు నీకు కలుగుతుంది నిజమైన ఆనందం, నిజమైన సంతోషం. నీ బిడ్డల గురించి ఇక్కడ వాక్యం చదివితే అప్పుడు నీకు కలుగుతుంది ఆనందం. అందరిలో కూర్చుంటే కలగదు. నీ బిడ్డలు ఇక్కడికి వచ్చి దేవుని సేవ చేస్తే నువ్వు చూస్తూ ఉంటే అప్పుడు కలుగుతుంది నీకు ఆనందం. అందరిలో అక్కడ కూర్చుంటే కలగదు ఆనందం. ఒక ప్రత్యేకత అనేది నీ బిడ్డల్లో కలిగించాలి. ఒక గుర్తింపు అనేది నీ బిడ్డలలో కలిగించాలి, కనపడాలి. అది నీ ద్వారా నీవు నీ పిల్లలకి ఇచ్చే ధైర్యం, నీ పిల్లలకి ఇచ్చే జ్ఞానం, నీ పిల్లలకి నీవు ఇచ్చే ప్రోత్సాహం, నువ్వు నీ పిల్లలకి ఇచ్చే ధైర్యం, ప్రోత్సాహం వలన వాళ్ళు పెంపొందుతారు. అప్పుడు నువ్వు ఆనందిస్తావు. కాబట్టి దేవులారా, ఆ ఆనందాన్ని కుటుంబంలో ప్రారంభమైంది. వివాహంతో ప్రారంభమైన మీ ఆనందం ఇది అంచెలంచెలుగా పిల్లలు పుట్టినప్పుడు, మీరు గర్భం ధరించినప్పుడు ఆనందం,
పుట్టినప్పుడు ఆనందం, అన్నప్రసన్న ఆనందం, ఉయ్యాల్లో వేసినప్పుడు ఆనందం, మొదటి పుట్టినరోజు ఆనందం, అక్షరాభ్యాసం ఆనందం, ఇవన్నీ కూడా ఆనందాలే. ఆనందాన్ని మీరు పొందాలి, ఆనందాన్ని మీరు పొందాలి. అది దేవుడు మీకు ఇచ్చేవారు, ఆ దేవుడు మీకు ఇచ్చేవారు. ఆ కష్టాల మధ్యన, బాధల మధ్యన ఈ జీవిత ప్రయాణంలో దేవుడు మీకు ఇచ్చే వరము, కుటుంబముగా దేవుడు మీకు ఇచ్చే వరం ఆనందం. అది ఎప్పుడు వస్తుందంటే మీరు దేవుని యొక్క భయభక్తులు కలిగి జీవించడం, దేవుని యొక్క విశ్వాసం కలిగి జీవించడం. తర్వాత చివరిగా కొలస్సీలకు రాసిన లేఖలో పౌలు గారు అంటున్నారు, ఏ విధంగా మీరు జీవించాలి, మీ జీవితం ఎలా ఉండాలి, మీ జీవితం ఎలా ఉండాలి అనేది ఇది పౌలు గారు కొలస్సీలకు రాసిన లేఖలో చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు. ఏమని? మీరు దేవునికి ఎన్నుకోబడిన ప్రజలు, ఆయనకు పరిశుద్ధులను ప్రియులను అయిన వారు కాబట్టి మీరు దయ, కనికరము, వినయము, సాత్వికత, ఓర్పు అలవరుచుకున్నారు. ఎవడైనను మరి ఒకరి మీద ఏదో ఒక మనస్తాపం కలిగినట్లా ఒకరినొకరు సహించుతూ క్షమించవలను. మిమ్మల్ని ప్రభు క్షమించినట్లుగానే మీరు ఒకరినొకరు క్షమించవలను. వీనికంటే అధికంగా ప్రేమను అలవరుచుకున్నారు. అది అన్నిటినీ ఐక్యంగా, పరిపూర్ణంగా ఐక్యంగా ఉంచగలరు. చూడండి, ఇవన్నీ కూడా కుటుంబంలో చూడదగినటువంటి విలువలు, కుటుంబ విలువలు. ఇవన్నీ కూడా నైతిక విలువలు, ప్రేమ, ఓర్పు, సహనం, మంచితనం, వినయం, సాత్వికత, ప్రేమ, ఐక్యత, సంతోషం, ఇవన్నీ కూడా కుటుంబ విలువలు. సంఘ విలువలు, సంఘంలో ఉండవలసినటువంటి విలువలు, కుటుంబ విలువలు, సంఘ విలువలు. కుటుంబాలన్నీ కూడా ఇలా ఇటువంటి విలువలతో జీవించినాయి అనుకో, సంఘమంతా కూడా ఈ విలువలు కనబడతాయి, ప్రతిబింబిస్తాయి. అర్థమవుతుందా? కాబట్టి ఈ విలువలకు మనం ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రతి కుటుంబంలో ఈ విలువలు అనేవి, ఈ నైతిక విలువలు అనేవి ప్రతి కుటుంబంలో ఒక పునాదిగా ఉండాలి. కానీ మన కుటుంబాలు ఎలా ఉంటున్నాయి? దానికి భిన్నంగా ఉండకూడదు. ఇక్కడ అందుకని పై వచనంలో మనం చదువుతాం, 8వ వచనంలో, కానీ ఇప్పుడు మీరు కోపము, మోహము, ఈర్ష్య అనే వాళ్ళ నుండి విముక్తులు కావాలని మీరు ఎల్లప్పుడూ ఎప్పుడూ దుర్భాషలు ఆడరాదు, అవమానించని మాటలు, నిందించని మాటలు పలుకరాదు, అబద్ధములు ఆడరాదు. ఏదైనా మీ పాత స్వభావమును దాని అలవాట్లతో పాటు త్యజించి క్రొత్త స్వభావమును ధరించినారు కదా. తనను గురించి మీరు సంపూర్ణంగా తెలుసుకున్నటకై మానవుని సృష్టికర్త అయిన దేవుడు తన ప్రతిబింబంగా తీర్చిదిద్దుతున్న నూతన మానవుడు ఇక్కడే. కాబట్టి మనందరం కూడా ఆ బాలయేసును, నూతన మానవుడైనటువంటి ఆ క్రీస్తు ప్రభు యొక్క విలువలను మనం పోలి జీవించాలి, కానీ పాత జీవితాన్ని మనం జీవించకూడదు. పాత జీవితం ఎలాంటిదంట? ఇదిగో ఇట్లాంటి కోపం, అసూయ, ద్వేషం, అబద్ధాలు ఆడటం, మోసం చేయటం, నిందించటం, పరనిందలు చేయటం, పరనిందలు మాట్లాడటం, ఇంకా అనేకమైనటువంటి ఈ లోకంలో ఉన్నటువంటి ఆ పాపములకు, దుర్గుణాలకు, దురలవాట్లకు లోను కాకూడదు. కుటుంబం అలా ఉండకూడదు. కుటుంబం అనేది ఒక ప్రేమ బంధం, కుటుంబం అనేది ఒక ఐక్యమత్యం, కుటుంబం అనేది ఒక సంతోషమైన నిలయంగా ఉండాలి, ప్రార్థన నిలయంగా ఉండాలి. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఏ విలువలకు మీరు ప్రాధాన్యత ఇస్తున్నారు? మీ కుటుంబంలో ఎటువంటి విలువలు ఉన్నాయి? పోట్లాడుకునే తత్వమా, జగడాలాడుకునే తత్వమా, ఒకరినొకరు నిందించుకునే విధానమా, ఒకరినొకరు మరి దుర్భాషలాడే జీవితమా, లేకపోతే పక్క వాళ్ళ మీద పోట్లాడటం, ఎవరు ఎలా ఉన్నారు వాళ్ళని ఆ విధంగా అసూయతో జీవించడమా, ఈర్ష్యతో, కోపముతో, పగ ప్రతీకారాలతో జీవించడమా? కుటుంబ జీవితం కాదు.
దానికి భిన్నంగా ఇదిగో ఈ విలువలు అనేవి మన కుటుంబాల్లో ఉండాలి. ఈ విలువలు కలిగిన జీవితాన్ని మనం జీవించాలని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది. ఆ తర్వాత ఏమంటున్నారు పౌలు గారు? ఎల్లప్పుడూ కూడా దేవుని సందేశాన్ని మీరు వినండి. అక్కడ వాక్యంలో మనం చదువుతాం, క్రీస్తు సందేశము మీ హృదయంలో సమృద్ధిగా ఉండవలెను. అది క్రీస్తు సందేశం. ఆ మరియ యోసేపు ఆ దైవ వాక్కును ఆలకించారు, వారి హృదయాల్లో నిలుపుకున్నారు. అలాగే మనం కూడా కుటుంబాలలో దైవ సందేశం అనగా దైవ వాక్కు మీకు ప్రేరణగా ఉండి మిమ్మల్ని నడిపించేదిగా ఉండాలి. క్రీస్తు సందేశం మీ హృదయంలో సమృద్ధిగా ఉండాలి. ఆ తర్వాత ఏమంటున్నారు? ప్రార్థన, గీతములు, భక్తి గీతములు గానం చేయండి. ఎల్లప్పుడూ కృతజ్ఞులై మీరు దేవునికి ప్రార్థనలు చేయండి అని అక్కడ పౌలు గారు మనకు చెప్తున్నారు. ఆ తర్వాత భక్తులారా మీ భార్యలను ప్రేమించండి, భార్యలారా మీ భర్తలకు విధేయులుగా ఉండండి, బిడ్డలారా మీరు మీ తల్లిదండ్రులకు అన్ని విధేయులుగా ఉండండి. ఆ తర్వాత తల్లిదండ్రులారా మీ బిడ్డలకు కోపం పుట్టించకండి, వారికి ధైర్యాన్ని ఇవ్వండి, వారికి ధైర్యాన్ని, ప్రోత్సాహాన్ని ఇవ్వండి అని చెప్పి పౌలు గారు మనందరికీ కూడా చక్కని సందేశం ఇస్తున్నారు. కాబట్టి బిడ్డలారా, ఆ తిరు కుటుంబాన్ని పోలి మన కుటుంబాలు ఉండాలని ప్రార్థన చేస్తున్నాం. ఈ కుటుంబ విలువలు మీ కుటుంబాల్లో ఉన్నప్పుడు మీరు ఎల్లప్పుడూ కూడా దేవునిలో ఉంటారు, దేవుడు మీ యందు ఉంటాడు, దేవుడే మిమ్మల్ని నడిపిస్తాడు, దేవుడే మిమ్మల్ని నడిపిస్తాడు, ముందుకు నడిపిస్తాడు. ఒక ఆశతో, విశ్వాసంతో, నమ్మకంతో ఎన్ని వచ్చినా కూడా దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు. అందుకని రాతి పునాది, ఇసుక పునాది ఉపమానం కూడా ఉంది కదా. ప్రభునందు భయభక్తులు కలిగి జీవించి ఆయన మాట ప్రకారం నడుచుకునేవాడు రాతి మీద పునాది వేసి ఇల్లు కట్టుకున్నటువంటి విశ్వాసిని, బుద్ధిమంతుడిని పోలి ఉన్నాడు. జడివానలు వచ్చి వరదలు వెలువలేపారి పెనుగాలు వీచినా కూడా ఆ ఇల్లు కూలిపోదు. కానీ ఇసుక మీద పునాది వేసిన వాడు, దేవుడంటే భయభక్తులు లేకుండా, దేవుని మాట మీద విధేయత లేకుండా, నమ్మకం లేకుండా ఈ అనవసరమైనటువంటి విషయాల్లో కూరుకుపోయి కోపం, అసూయ, ద్వేషాలతో, పరనిందలతో, మరి అబద్ధాలతో ఇతరులు మోసం చేస్తూ జీవించారనుకో ఆ ఇల్లు కూలిపోతుంది, అది నాశనం అయిపోతుందని అక్కడ ప్రభువు ఆ వినాశనము ఎంత భయంకరమో, మన కుటుంబాలు దేవునిలో జీవించాలి. దేవుడు మీ కుటుంబంలో ఉండాలి, మీరు దేవునిలో ఉండాలి. నిత్యము దేవుని ఆధారంగా చేసుకుని మీరు మీ జీవిత ప్రయాణాన్ని కొనసాగించాలి. మీరు మీ బిడ్డలు ఎల్లప్పుడూ సంతోష ఆనందాలతో వర్ధిల్లాలి. మన బిడ్డలు ఎదగాలి. మీ బిడ్డలు జ్ఞానవంతులు కావాలి, ధైర్యవంతులు కావాలి. దేవుని సన్నిధిలో వారు ఎల్లప్పుడూ కూడా ఆ దైవ కృపను, ప్రజల అందరి యొక్క ఆదరాభిమానాన్ని పొందుకునే బిడ్డలుగా ఉండాలి. ఆ విధంగా మీ బిడ్డలు ఎదగాలి, మీ బిడ్డలు దేవుని ఆశీర్వాదాలు పొందాలి. కాబట్టి విశ్వాస జీవితాన్ని దేవుని దయచేయాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మీ అందరికీ మరొకసారి పరిశుద్ధ తిరు కుటుంబ ఆశీర్వాదాలు, శుభాకాంక్షలు అందిస్తున్నాను. అందరూ లేచి నిలబడి